ఈరోజు మనం అల్లం నిల్వ పచ్చడి. ఈ పచ్చడి కనీసం నెల రోజులు నిల్వ ఉంటుంది. కావాల్సిన పదార్థాలు మొట్టమొదటగా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం. ఒక 50 గ్రాముల అల్లం ఇలా పొట్టు తీసేసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. కడిగి పొట్టు తీసుకొని ముక్కలు తీసుకొని పెట్టుకోండి, మట్టి లేకుండా. తర్వాత చింతపండు ఒక 50 గ్రాముల చింతపండు నానేసి వేడి నీళ్ళల్లో నానేసుకుంటే మీకు తొందరగా మెత్తబడుతుంది, సాఫ్ట్గా వస్తుంది దాని పల్పు. కాబట్టి చింతపండు పల్పు తీసి పెట్టుకోండి, టామరెంట్ పల్పు. తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్లో మెయిన్ మనకి ఎండుమిర్చి ఒక 50 గ్రాములు ఎండుమిర్చి. ఇంకా మీకు కావాలంటే ఇలా మీరు 2 గుప్పెళ్ళతో వచ్చేట్టుగా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఎక్కువ కారం తినేవాళ్ళైతే 50 గ్రామ్స్ ఈజీగా పడుతుంది. కొంచెం తక్కువ కారం తినేవాళ్ళైతే తక్కువ తీసుకోండి, ఒక 4 మిరపకాయలు. తర్వాత వెల్లుల్లి ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు, కంపల్సరీ లేదు. తర్వాత నెక్స్ట్ బెల్లం. ఇది కంపల్సరీగా వేసుకుంటేనే ఈ చట్నీకి టేస్ట్ వస్తుంది. లేదంటే కనుక మీకు పుల్లగా ఉంటుంది, మీరు ఎక్కువ రోజులు తినడానికి కూడా ఇష్టపడరు. ఒక పెద్ద నిమ్మకాయ సైజు బెల్లం తీసుకొని పెట్టుకోండి. తర్వాత పోపు దినుసులు, ఉప్పు తగినంత ఉప్పు, పోపు దినుసులు, మెంతులు, ఆవాలు, ఇంగువ. ఇందులో మెయిన్గా మెంతులు, ఇంగువ కూడా మీకు టేస్ట్ ఇచ్చే వాటిలో ఇవి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే పుల్లటి పదార్థాలు చేసేటప్పుడు మనం దానికి తగ్గ మెంతులు వేస్తే ఈ మెంతులు అనేవి పులుపుని కొంచెం తగ్గించి మనకి మంచి వాసన, రుచి ఇస్తాయి. ఈవెన్ ఆరోగ్యానికి కూడా మంచిది మెంతులు. అలాగే బెల్లం కూడా మీకు అసిడిక్ ప్రాపర్టీని తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇంగువ కూడా మంచి రుచిని ఇస్తుంది. చివరిగా నూనె, 1 కప్పుడు నూనె. ఈ నూనె మనకి జనరల్గా నిలవ పచ్చళ్ళకి నువ్వుల నూనె, అదే తిల్ ఆయిల్ అంటారు, లేదంటే జింజర్లీ ఆయిల్ అంటారు ఇంగ్లీష్లో. మీకు ఆ నూనె అయితే కనుక మంచి వాసన, నిలవ ఉన్నా కూడా మీకు నిలవ వాసన రాకుండా మంచిగా ఉంటుంది. అదే మనం పల్లి నూనె, గ్రౌండ్నట్ ఆయిల్ వాడితే కొద్ది రోజుల తర్వాత ఒక రకమైన నూనె వాసన వస్తుంది. సో ఎప్పుడైనా సరే నిలవ పచ్చళ్ళకి తిల్ ఆయిల్ వాడితే మంచిది, బాగుంటుంది. ఇది నేను ఇప్పుడు తిల్ ఆయిలే తీసుకున్నాను, 1 కప్పుడు తిల్ ఆయిల్. ఇప్పుడు దీన్ని ఈ వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండుని పల్పుగా చేసుకొని గుజ్జుగా తీసి పక్కన పెట్టుకొని చిక్కటిగా గుజ్జుగా తీసుకోవాలి. పుల్లలు అవి ఏవి లేకుండా గుజ్జుగా తీసుకొని పక్కన పెట్టుకొని దాన్ని ముందు పిండేసుకొని పల్పు అంతా చిక్కగా తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇది మనకి చిక్కగా గుజ్జులాగా వచ్చేసింది, చిక్కటి పుల్లలు లేకుండా ఏం లేకుండా చిక్కగా వస్తుంది. వేడి నీళ్ళల్లో వేసుకుంటే మనకు చింతపండు కూడా వృధా కాకుండా మొత్తం మనం పల్పు చేసుకోగలం. సో స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. మనం తీసుకున్న నూనెలో 1 సగం కప్పు నూనె వేసుకొని ఇంకొక సగం కప్పు అట్టు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ పోపులోకి వాడుకోవాలి. ఇందులోకి మనం ఫస్ట్ మిరపకాయలు వేసుకొని మిరపకాయలు వేయించుకొని ఎర్రగా వేగాక ఇవి ముందు మిరపకాయలు గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత చింతపండు పల్పు వేసుకోవాలి, లేదంటే మిరపకాయలు మెత్తగా నలగవు, తొక్కులుగా వస్తే పిల్లలకి ఇష్టపడరు. మిరపకాయలు బాగా ఎర్రగా వేగాక ఈ మిరపకాయలు కొంచెం వేగుతుండగా అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. అల్లంలో ఉన్న నీరంతా పోయి మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని పెట్టుకోవాలి. ఈ అల్లం ముక్కలతో పాటు వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవి వేగే లోపల సైమల్టేనియస్గా మనం ఇక్కడ ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి చింతపండు పల్పుని కూడా ఉడకబెట్టుకొని చింతపండు ఉడకబెట్టుకొని దాంట్లో 1 చిటికెడు పసుపు, తీసి పెట్టుకున్న ఇంగువ, వేసి ఉడకనివ్వాలి.
నిలవ పచ్చడి కాబట్టి అది పచ్చివాసన పోయే వరకు ఉడకాలి. ఇప్పుడు ఇది ఉడుకు పట్టింది. ఈ ఉడుకుతుండగానే ఈ బెల్లం కూడా వేసి కరిగిపోతుంది. బెల్లం వేస్తే వేడికి బెల్లం కరిగే లోపల మనం ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చి ఉంటుంది. ఈ లోపల ఈ మిరపకాయలు మనం తగినంత ఉప్పు వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకునేటప్పుడు నిల్వ పచ్చళ్ళలోకి దయచేసి అయోడైజ్డ్ ఉప్పు వాడకండి. అయోడైజ్డ్ ఉప్పు వాడటం వల్ల మనకు నిలవ ఉండవు పికిల్స్. మిక్సీలో అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మొదట ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక డ్రై ఇవన్నీ, తర్వాత చింతపండు వేసుకుంటూ కొంచెం కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలి. ఇట్లా నలిగిన తర్వాత కొద్ది కొద్దిగా ఈ చింతపండు పల్పు వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇందులోకి మనం ఇందాక అట్టి పెట్టుకున్న నూనె వేసి పోపు సామాన్లు నూనె వేసుకొని వేడెక్కాక మన తిరగమూత బియ్యంకి వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, మెంతులు ఎక్కువ వేసుకున్నా కూడా చాలా మంచి వాసన, మంచి రుచి వస్తుంది. చివరికి మిగిలిన ఇంగువ, ఇందాక చింతపండులో కొంత ఇంగువ వేసుకున్నాము, మిగిలిన ఇంగువ పోపులోకి వేసుకోవాలి. పోపు గింజలు వేగాక ఈ మెంతులు ఆవాలు వేగిన తర్వాత ఇందులోకి కలుపంతా వేసుకొని ఇప్పుడు దీంట్లో నూనె పైకి తేలే వరకు బాగా ఉడకనిచ్చి కొంచెం మీకు కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. అంతవరకు ఉంచి చల్లారాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో తీసుకుంటే నిలవ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఉడికి నూనె పైకి తేలుతుంది. ఈ నూనె ఉండటం వల్ల మనకి నిలవ ఉంటుంది పచ్చడి. అది కూడా మనం వాడేది నువ్వుల నూనె కాబట్టి మంచి వాసన బాగుంటుంది. ఇప్పుడు ఇలా మెత్తగా అయిన అల్లం చట్నీని తడిగా లేని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలి. తడి చెయ్యి కానీ తడి స్పూన్లు కానీ ఉన్న స్పూన్ కానీ పెడితే కనుక పాడైపోతుంది. డ్రైగా ఉండేట్టుగా చూసుకుంటే మీకు నెల రోజులు నిల ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇందులో కొంచెం తీపి, పులుపు, కారం అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రయత్నం చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.